హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు వీడియో మాలతీ పువ్వు చెట్టు కోసం అండి. చూసారా, చిన్న పువ్వే నన్ను చూడడానికి చాలా బాగుంటుందండి. గొప్ప సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది, మంచి సువాసన. ఇది 20 లీటర్ బకెట్లో పెట్టాను టెర్రస్ పైన. 1 year అవుతుందండి. ఇప్పుడు బాగా ఎక్కువగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు సీజనలీ కూడా ఫ్లవరింగ్ వస్తుందండి, మంచి సువాసన. ఇది కృష్ణుడికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు అండి. ఇది ఈవినింగ్ టైం అప్పుడే విచ్చుకుంటుంది. గట్టిగా కూడా, అంటే మెత్తగా, ఇప్పుడు మన సన్నజాజులు విరజాజుల్లో అలా అంత మెత్తగా అయిపోయినట్టుగా ఉండదు, బాగుంటుంది పువ్వు. నైటే ఇది వీడుతుంది. దీనికి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. పువ్వులు వాడిపోయినా కూడాను మనము దేవుడికి సమర్పించవచ్చు. అన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి మనకి, అవన్నీ మనం ఓ దగ్గర కొంచెం వాడిపోయిన, కొంచెం ఎండిపోయినట్టుగా అయిపోయింది, ఇలా ప్లేట్లో ఎందులో వేసి ఎండిపోయిన తర్వాత మళ్ళీ స్టోరేజ్ చేసుకొని మనం ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు, తప్పులేదు. దీనికి ఆ ప్రత్యేకత ఉందండి, ఈ పూజ చేసుకోవచ్చు అంట. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్